హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సీనియర్ సిటిజన్స్కి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ ఎవ్రీ బ్యాంక్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఎఫ్డి చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీరు ఏదైనా స్కీమ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్కీమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మొదటిగా బ్యాంక్ నేమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక హైయెస్ట్ స్లాబ్ అనేది చూసినట్లయితే 7.75%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.75%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.50%, అలాగే కెనరా బ్యాంక్ 7.75%. ఇక ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.65%. ఇక 1 year టెన్యూర్ అయితే 7.25%, 3 years యొక్క టెన్యూర్ 7%. ఇండియన్ బ్యాంక్ హైయెస్ట్ స్లాబ్ 7.75%, 1 year టెన్యూర్ 6.60%, అలాగే 3 years యొక్క టెన్యూర్ 6.75%. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హైయెస్ట్ స్లాబ్ 7.60%, 1 year యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7.30% అండ్ 3 years యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7%. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైయెస్ట్ స్లాబ్ 7.75%, 1 year ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7.25% అండ్ 3 years ఎఫ్డి రేట్ 7.50%. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ హైయెస్ట్ స్లాబ్ 7.90%. ఇక 1 year యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 6.90%, అలాగే 3 years యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 6.50%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ స్లాబ్ 7.60%, 1 year టెన్యూర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.30%, 3 years యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7.25%. యూసీఓ బ్యాంక్ హైయెస్ట్ స్లాబ్ 7.55%, 1 year ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 6.75%, 3 years ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 6.80%. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక హైయెస్ట్ స్లాబ్ 7.75%, 1 year ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7.25% అండ్ 3 years యొక్క ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7%. ఇక ఫ్రెండ్స్, ఇవి 15 February 2024కి అప్లికబుల్ అయిన ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్కీమ్ లేదా ఏదైనా ఫండ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోస్ని మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.